హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సిసిఎంజే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొండవీడికి అయితే వెళ్ళబోతా ఉన్నాము. 2025లో అక్కడ ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఇంకొంచెం బెటర్గా ఏమన్నా చేశారా అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. అంటే నా ట్రావెలింగ్ వ్లాగ్ ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో మీకు డెఫినెట్గా నచ్చిద్దని అనుకుంటా ఉన్నాను. ఎవరన్నా కొండవీడికి వెళ్ళాలంటే, అసలు కొండవీడికి ఎందుకు వెళ్దాం అనుకుంటాం, ఎవరితో అన్న ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా, ఇప్పుడు ఏంటంటే చాలామంది స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్తా ఉన్నారు. సో దానికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది, ఎంత క్లీన్గా ఉంటుంది, అండ్ అలాగే ఏమైనా సేఫ్టీ ఉంటుందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అసలు ఎంట్రీ టికెట్ ఎంత, అక్కడ ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయబోతా ఉన్నాను. ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు డెఫినెట్గా అయితే నచ్చేదని అనుకుంటా ఉన్నా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇదే ఘాట్ రోడ్డు. మీరు ఒకసారి కింద వ్యూ చూసుకుంటే ఎలా ఉందో చూడండి. అమ్మో, ఒక్క నిమిషం చూపిస్తా. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. ఎంటీ రోడ్డు, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అలాగే కవర్ సాంగ్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇంకా పైకి ఉంది, మీరు ఇంకా పైకి వెళ్ళాలి. మనం మధ్యలోనే ఆగాం, మనకి ఆగదు కదా, కొంచెం ఫోటోలు మంచిగా దిగుదాం అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి వీడియో తీద్దాం. ఇదే ఎంట్రన్స్. మన ఎంట్రన్స్ అయితే ఎట్లా ఉంటుంది, దండం పెట్టి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. బండి ఇక్కడే పార్క్ చేసుకొని మనకి వీలైనంత కిందకి వెళ్ళిపోయిన తర్వాత బండి పార్క్ చేసుకోవడానికి ఉండేది. అక్కడ పార్క్ చేసుకొని ఇంకా నడవాలి. మ్యాక్స్ చాలా లాంగ్ ఉండేది, అంతే. అంతగానో నడవలేకపోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే కానీ అంతగానో నడవలేరు. చిన్నపిల్లలు అంటే పర్లేదు. మీకు ఇంకోటి థింగ్ ఏంటంటే అక్కడ వాటర్ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు. మీరు అంటే ఒకవేళ ఉన్నా కానీ కాస్ట్ ఎక్కువ చెప్తారు. సో అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే కింద ఉన్నప్పుడే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్స్ కానీ తీసుకురండి. ఏదో రాజుల కాలం ఉందనుకుంటా, సంథింగ్ ఫోటో. అసలు ఈ కొండవీడు అనే పేరు ఎలా వచ్చింది చూసారా? గృహలు. ఇది పార్కింగ్ ఏరియా, చూడండి ఎలా ఉందో. అంత ప్రాపర్గా లేదు. గుర్రం చూసుకొని మనం నీళ్ళలో వెళ్ళి పెట్టుకుందాం. ఇది కూడా ఇంకా డెవలప్ చేయొచ్చు, చేస్తే బాగుండిద్ది. గైస్, ఫైనల్లీ మనం కొండవీడు అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని మనం బండి మీద ఏంటంటే, అంటే బండి మీద కాదు, బండి ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళేసి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇటువైపు వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు అయితే వాష్రూమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు కొంచెం వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి పిల్లల జోన్, అంటే పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ అనమాట. సో మనం అలా స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఇది చాలా దూరం అయితే ఉంటుంది. అలాగే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, మనం విజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కానీ అడ్వెంచర్ జోన్ అంట, అడ్వెంచర్ జోన్స్ కూడా ఉన్నాయి. ఎంట్రీ ఫీజు చిల్డ్రన్స్కి 20 రూపాయలు అంట. సో లోపలికి వెళ్ళాలంటే కన్నా మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీస్ అయితే మంచిగా చిల్ అయిపోవచ్చు ఇక్కడ. ఇటువైపు ట్రెక్కింగ్, బోటింగ్ పాయింట్ అంట. ఒకసారి బోటింగ్ పాయింట్ చూద్దాం అంటే అటు వెళ్దాం. ఇది ఇటు వచ్చేసరికి ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే వేస్ మనకి క్లియర్గా ఒక్కొక్కటి ఎటు వెళ్తే ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉన్నారు. ఫుడ్ ఫెస్ట్ అంట. ఇటువైపు వెళ్తే ఫుడ్, కాకపోతే క్లోజ్లో ఉంది, చూస్తున్నారు కదా. సో కోతులు కూడా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా బ్యాగులు గీగులు ఏదైనా పెట్టేసుకున్నప్పుడు. ఇలా లోపలికి వెళ్ళిపోవడమే. చిన్నపిల్లలు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఎంజాయ్ చేయొచ్చు. గైస్, ఇప్పుడు మనం బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఎవరన్నా రావాలి ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షూ అయితే వేసుకురండి. నేను ఏంటంటే చెప్పులే వేసుకొచ్చేసాను, అసలు ఎలా ఉండిద్ది ఏందో అని చెప్పేసి. సో మీరైతే షూ వేసుకురండి, బాగుంటుంది. స్పాట్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఇది మెన్స్ వాష్రూమ్, అంటే ఉమెన్స్కి కూడా ఉంది, పక్కన వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది బోటింగ్ సంబంధించింది అనమాట. బాగా నచ్చింది, బాగుంది. ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు టైం ఆల్రెడీ 12 అవుతా ఉంది, అయినా కానీ పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎటు కూల్ వెదర్ ఉంది కాబట్టి పర్లేదు, బాగానే అనిపిస్తూ ఉంది. చూసారా బోటింగ్ సింబల్? ఈ మనం చూసుకుంటే వెళ్ళటమే, అది ఎటు ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే వెళ్ళిపోవడం. ఇక్కడ ప్రతిదానికి అడుగడుక్కి మనకి సింబల్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ ఎటు వెళ్ళాలి ఏంటి, డైరెక్షన్ బోర్డ్స్ అనమాట, అవి ఉన్నాయి. సో చూసుకుంటే వెళ్ళడం. షూ వేసుకురండి, మరీ చెప్తున్నా. నేనేంటంటే చెప్పల్స్ వేసుకొచ్చేసా, మీరు షూ వేసుకొచ్చేసేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్, ఆల్మోస్ట్ బోటింగ్ దగ్గరికి వచ్చేసాం. చాలాసేపు నడిచాం, అసలు ఉందో లేదో కూడా అర్థం కాల, కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాం, అయినా కానీ వచ్చేసాం. డోర్స్ అయితే ఎట్లా ఉన్నాయి,
డోర్స్ ఓపెన్ చేసేసే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఎన్ని బోట్లు ఉన్నాయి, ఎలా ఉంది, కుదిరితే మనం బోటింగ్ చేద్దాం. మామూలుగా ఉండదు బోటింగ్. చూసారా బోట్స్ ఎట్లా ఉన్నాయో. సో ఇది వాళ్ళు రారనుకుంటా, మనమే ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. సో 50 రూపీస్ అంట. నార్మల్గానే నాకు వాటర్ అంటే ఇంకా మామూలుగా కాదు, ఓ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటిది మీ అందరి కోసం బోటింగ్ అయితే వెళ్తున్నాను. చూద్దాం అదేంటంటే మనమే తొక్కుంటా తిరుక్కుంటూ రావాలంట. బాగున్నాయి, చూద్దాం. మధ్యలో ఆగిపోయింది అనుకో అంతే, అరవడమే అన్నా అన్నా అని చెప్పి. అది అంత పెద్దది ఏం కాదు, అంటే లైక్ ఏంటంటే పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, చిన్నదే. చూడండి మీకు అర్థమైద్ది. ఇలా వెళ్ళేసి ఇలా తిరిగేసి ఇట్లా రావడమే అంట, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు. సో లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి కొంచెం డేర్గా అయితే వెళ్ళొచ్చు. పైకి వీళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు, ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ నుండి క్లియర్గా కనిపిస్తూనే ఉంటాం మనం కూడా. ఆ మధ్యలో ఆగిపోతే ఆగదు. అంత క్లారిటీ చెప్పారు ఆగదని చెప్పేసి. ఆగిపోయిందంటే అక్కడ నుండి బచ్చావు అని అరిస్తే అన్న వాళ్ళు వస్తారు. సో దాన్ని బట్టి వెళ్ళిపోవడం. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది బోటింగ్. చాలా బాగుంది. మనకి పక్కన గేర్ రాడ్ లాంటిది ఒకటి ఇచ్చారు, దాన్ని పట్టుకొని డైరెక్షన్స్ చూసుకొని మనం వెళ్ళిపోవడమే. నాకైతే బాగా నచ్చింది. అట్లా అని చెప్పేసి ఎక్కువసేపు ఉండలేము, క్లియర్ అయిపోయింది. గైస్ కొద్దిగా లెంత్ అయిన వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు నచ్చుతుంది. ఏంటంటే ఒక్కొక్క పాయింట్ లాగా అంటే ఒక్కొక్క వీడియోలా పెడతాను. కావాలంటే ఒక లెంత్ ఎక్కువైపోతే. ఇది వచ్చేసరికి బోటింగ్కి సంబంధించింది. సో బోటింగ్కి సంబంధించింది సపరేట్గా పెడతాను. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఈ వ్యూ కోసం మన వాళ్ళందరూ కేరళకి, లడాఖ్కి ఇట్లా పెద్ద పెద్ద ఊర్లకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం సరిగ్గా చూసుకోవాలి, కానీ మన ఏరియాలోనే ఉంటాయి. సో చూశారు కదా బోటింగ్ ఎట్లా అనిపించింది. నాకైతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ వచ్చేసి మనం బోటింగ్ తీసుకున్న తర్వాత మనం పైకి అయితే వెళ్ళలేము. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, మనం ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది దాంట్లో. అందుకని చెప్పేసి మన గోపిక మొత్తం ఇక్కడ అయిపోయింది. చూసారా చెమటలు ఎట్లా గారిపోతూ ఉన్నాయో.